హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి మ్యూజియం అండి. మీకు కనిపించేది మా కరీంనగర్లోని మ్యూజియము. దీని పేరు వచ్చేసి గాంధీ సెంటినరీ మ్యూజియము. ఇది జిల్లా పురావస్తు మ్యూజియము, డిస్టిక్ ఆర్చియలాజికల్ మ్యూజియం. ఇది వచ్చేసి మా కరీంనగర్ నడి ఒడ్డులో ఉందన్నమాట. బస్ స్టాండ్ క్వైట్ అపోజిట్లో ఉంటుంది. సో నేను అనుకోకుండా వెళ్ళాను, అక్కడికి వెళ్ళి వీడియో తీశాను. ఆ తీసిన వీడియో మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీలో కరీంనగర్ వాస్తవులకు ఎంతమంది తెలుసండి కరీంనగర్లో మ్యూజియం ఉంది అనేది? నాకైతే ఈ మధ్య తెలిసిందనమాట. తెలిసిందే తరువుగా వెళ్ళి చూద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి వీడియో కూడా చేశాను. మీకు కనిపించేది మన క్లాక్ టవరు. నాకు టీవీ టవర్ మరి రామ్నగర్ గురించే పోతుందండి. క్లాక్ టవర్ వచ్చేసి దాని టవర్ సర్కిల్ అని కూడా అంటారు. మీకు కనిపించేది మళ్ళీ కమాన్ అనమాట. మా కరీంనగర్లో కమాన్ క్లాక్ టవర్ అనేది ఫేమస్ అనమాట. హైదరాబాద్ రూట్లోనేమో కమాన్ ఉంటుంది. కరీంనగర్ నడి ఒడ్డులో ఉండేది క్లాక్ టవర్ అనమాట. క్లాక్ టవర్ చుట్టే మొత్తం మార్కెట్ అంతా ఉంటుందన్నమాట. ఇది మా కరీంనగర్లోని మ్యాప్. ఇలా ఉంటుంది మా కరీంనగర్ మ్యాప్. సో నేనేంటంటే ఈ సమ్మర్ని పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి అలా ఫోన్ ఇచ్చి వదిలిపెట్టకుండా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్ని ఎంటర్టైన్ చేయండి. మ్యూజియంస్ కానీ లేకపోతే జూ పార్క్ కానీ అలా. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈ చార్ట్ భలే నచ్చిందండి. కాకపోతే అక్కడ గైడ్ ఎవరు చెప్పడానికి. ఈ చార్ట్లో వచ్చేసి మన మనుషులు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, మనకంటే ముందు ఉన్న జీవరాశులు ఏంటి అనేది ఆ చార్ట్ పైన మెయింటైన్ చేసి ఉందండి. అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు కరెక్ట్గా తెలుసుకుంటాను. సో నేను జస్ట్ టైం అయిపోతుందన్న హడావుల్లో వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట. ఏంటంటే ఈ టైమింగ్స్ మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:30 అనుకుంటా అండి, అంతే 4:30 వరకు. ఇదిగోండి, తెలుగు లిపి ఎలా వచ్చింది అనేది ఒక దాని ఏమంటారు బోర్డు లాగా ఉందన్నమాట. బోర్డు పైన మన తెలుగు లిపి పరిచయం అన్నమాట. సో లిపి ఎలా స్టార్ట్ అవుతుంది అని, ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు స్క్రిప్ట్, మన దేశ భాషలందు తెలుగు లెస్స, ఏ భాషకు లిపి ఉండదని మన తెలుగు భాషకు లిపి ఉంటుంది. ఆ లిపి ఎలా వచ్చింది అనేది దానిపైన చాలా బాగా చూపించారు. సో మన కరీంనగర్ చుట్టుపక్కల టెంపుల్స్ ఏమున్నాయో ఆ టెంపుల్స్ అన్నిటినీ కూడా ఫోటో రూపంలో ఎంట్రన్స్లో పెట్టారనమాట. ఎంట్రన్స్లో ఫోటో, రైట్ సైడ్ వచ్చేసి మన పాత పురావస్తు శాఖ అంటాం కదా, దాంట్లో కోడవళ్ళు, కత్తులు, కాయిన్స్ అలాంటివి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి, రైట్ సైడ్కి అది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మన శిల్పాలు, విగ్రహాలు ధ్వంసమైనవి అవే అన్నమాట. సో చూడండి, కంటిన్యూ వీడియో చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో పెట్టండి. నాకు తెలిసిన మ్యూజియం ఒక్కటే ఉండండి, సాలార్జంగ్ మ్యూజియం, అది హైదరాబాద్లో. సో కరీంనగర్లో ఉంది అని తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా వెళ్ళి చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో మన కరీంనగర్లో ఉన్న మ్యూజియం అండి. సో ఇంతవరకు నాకు ఐడియా లేదండి మ్యూజియము ఇలా ఉంటుంది అని. అంటే సాలార్జంగ్ మ్యూజియం అందరికీ తెలుసు, బట్ మన కరీంనగర్లో మనకు దగ్గరలో మ్యూజియం ఉందని మాత్రం తెలియదండి ఎవరికి. సో అన్నోన్ వాళ్ళ కోసమే చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, చేప శిలలు, కింగ్ విత్ హర్, రాజు ముగ్గురు రాణులు, 19వ శతాబ్దము. యాక్చువల్గా ఏంటంటే లైట్లది షాడో పడుతుందండి, లైట్ బంద్ చేస్తేనేమో చీకటి ఉంటుంది. ఇది ఏంటంటే పీకాసో చిత్రం లాగా ఒక చిత్రం అన్నమాట. నది వద్ద ఆలోచిస్తున్న ఒక స్త్రీ, భలే ఉంది కదండి. మహబూబ్ నగర్ జిల్లా టూల్స్ అంట, అంటే ఒక మాదిరి లాంటి స్టోన్స్. ఇవ్వండి, ఇవి శాలువాలు అట అండి, చూస్తున్నారా?
ఇదిగోండి శాలువాలు. మొఘల్ పీరియడ్లో నాటి శాలువాలు అండి. మొఘల కాలం నాటి శాలువాలు అంటే 17వ శతాబ్దం నాటి శాలువాలు. మనం కప్పుకుంటాం చూడండి, సత్కరించే శాలువాలు అనమాట. షేక్స్పియర్ నాటకంలో ఒక దృశ్యం. మీకు ఐడియా ఉంటుందండి, షేక్స్పియర్ ఆ నాటకంలోని ఒక దృశ్యం అంట ఇది. శాతవాహనుల కాలం నాటి మట్టి పాత్రలు, ఏన్షియంట్ పీరియడ్లో మట్టి పాత్రలు అనమాట ఇవి. వీటిపైన డేట్లు కూడా ఉన్నాయన్నమాట. 2010 మట్టి మూతలు, మట్టి పాత్రలు. ఇది మొత్తం శాతవాహన కాలం నాటి అంటే 17వ శతాబ్దం నాటి పనిముట్లు, అదే మా మట్టి పాత్రలు. మ్యూజియం అంటేనే పురావస్తు శాఖ అంటే మన దగ్గర ఏదైతే వాల్యుయబుల్ వస్తువు అన్నమాట. లవర్ అండ్ లవ్, ప్రేయసీ ప్రియులు. ఇది కూడా ఒక పెయింట్ అండి. ఒక పెయింట్. ఆధునిక చిత్రం గోపస్త్రీలు. (1959) ఇనుప కోడళ్ళు అండి. కొడవళ్ళు అంటే మనకు ఐడియా ఉంటుంది కదా, మామూలుగా ఫామ్ వర్క్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుందండి. గడ్డి కోయడానికి కోడలి. మనకు ఇంట్లో కూడా కోడళ్ళు వాడతాము, మేము కోడలి అంటాము. మరి మీరు ఏమంటారో తెలియదు. ఇవన్నీ పురావస్తు శాఖ అంటే చాలా పాతవి కోడళ్ళు, కత్తులు లాంటివి. ఇదిగోండి మేకులు, మొలలు, మన భాషలో ఇప్పటి భాషలో మొలలు. కోట బొమ్మలు అట. మేబీ ఇవి మట్టితో ఉండొచ్చండి, భలే ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ మట్టితో చేసినవే. ఇదిగోండి బోనాలు. అప్పటి నుంచే ఉందండి మన బోనాల ఆచారం. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి బోనం ఎత్తుకున్న మహిళ, బోనం మీద బొట్లు కూడా. నిజంగా భలే అప్పటి నుంచే ఉందన్నమాట మన బోనాల ఆచారం. ఇవ్వండి స్టోన్స్ అన్నీ మట్టి పూసలట. స్టోన్స్ కాదు, మట్టితో చేసిన పూసలట. భలే ఉన్నాయండి, మట్టితో చేసిన పూసల దండలు ఇవన్నీ. గాజు ముక్కలు. ప్రాచీన చరిత్రక యుగము క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 200 వరకు అప్పటి పూసల దండలు, రాగి నాణాలు. ఇవన్నీ ఇవేంటంటే పూసల దండలవి, ఇవేమో రాగి నాణాలు. అప్పటి శిల్పకళనే డిఫరెంట్ అండి. ఇదిగోండి ఇంత బాగుంది. పురావస్తు శాఖ అంటే ఏంటంటే డ్యామేజ్ అయిన వాటిని తీసుకొచ్చి ఇలా భద్రపరిచే ప్లేస్ అనమాట. ఎందుకంటే దీని వాల్యూ మనకు మునుముందు తరాలకు అందజేయడానికి, అప్పుడు ఇలా ఉండేది అని చెప్పుకోవడానికి యూజ్ అయ్యేదన్నమాట. గోవర్ధన గిరిధారి, ధర్మపురి, క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటిదండి. బుద్ధుడు. ఇది కూడా చూడండి డ్యామేజ్ అయింది. తాళపత్రాలు లాగా లోహపత్రాలు ఇవి.
కాకతీయ రాణి రుద్రమాదేవి సేనాపతి గన్నయ్య క్రీస్తు శకం 1264 సంవత్సరం అగ్రహారం బ్రాహ్మణులకు సంతూరు గ్రామము దానము చేసిన రాగి శాసనములు. ఇదిగో నేను చెప్పింది కరెక్టే అండి, చూడకుండా చెప్పాను. తాళపత్రాలలాగా రాగి పత్రాలు అన్నమాట ఇవి. ఈ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థం కాలేదండి. లోహ పాత్రలు, ఇత్తడి. మీకు లైట్ డిస్టర్బెన్స్ అవుతుందండి, నాకు అర్థమవుతుంది. ఇదిగోండి, అప్పటి ఇత్తడి చూసిండ్రా ఎంత బాగుందో. ఆయుధాలు, క్రీస్తు శకం 17వ శతాబ్దం. మ్యూజియంలో ఉంది అంటే అంత మీనింగ్ ఏంటంటే వెలకట్టలేని వస్తువు అన్నమాట. ఇదిగోండి, బాణము, గొడ్డలి, కత్తి, ఇదిగో డాలు, ఆర్మ్స్ అండ్ వెపన్స్. ఇదిగోండి గన్స్. మా తెలంగాణ భాషలో పుస్తోళ్ళు అంటాం అన్నమాట. తుపాకులు అంటాం మేము. తుపాకులు, పిస్తోళ్ళు అంటాము. ఇది వచ్చేసి తుపాకీ మందుకు అన్నట. ఇదిగోండి బాణాలు, ఇవన్నీ వెపన్సే ఉన్నాయండి ఇక్కడ దాదాపు అన్నీ. స్టీల్ గన్ అంట. ఇవి కూడా ఆయుధాలకు సంబంధించిందే. జేడ్ వస్తువులట. అంటే నాకు కూడా ఐడియా లేదు, ఇక్కడ గైడ్ ఎవరు లేరనమాట. జెడ్ వస్తువులు అంటే మామూలుగా మనకు కింద పడితే పగిలిపోతాయి కదా. వింజామరల పిడులు, మనము గాలి ఊపుతాం చూసిండ్రా, దాన్ని పట్టుకోవడానికి పిడులు అన్నమాట ఇవి. హ్యాండిల్స్ ఆఫ్ ఫ్లై విస్క్. ఇవంటివి సెలడానికి వస్తువులు అంట. మేబీ పింగాణి టైప్. ఎస్ అండి, పింగాణి పల్లెము, సెల్టన్ ప్లేట్. ఎస్ అండి, పింగాణి ప్లేట్స్, పింగాణి బౌల్స్, అవన్నీ పింగాణివి. బాద్రీ వేరట. పాండాన్, ఇది పాన్ డబ్బా అండి, మా నాన్నమ్మ దగ్గర ఉండే. దాన్ని కూడా నిజంగా పురావస్తు శాఖలో పెడితే బాగుండేది, అది ఏడబెట్టింది మా నాన్నమ్మ. కానీ బీదర్ వస్తువులట ఇవి. కొవ్వొత్తుల స్టాండ్, చిన్న ట్రే, మూత. ఇదేంటి, పటోలా చీరాట. చూసిండ్రా, పటోలా చీర 15వ శతాబ్దం నాటిది, హైదరాబాద్ అండి ఇది. నిజంగా ఈ చీర ఎంత అదృష్టం చేసుకుందో కదండి, మ్యూజియంలోకి వచ్చి చేరిపోయింది. ఎంబ్రాయిడరీ చేసిన చీర 1800వ శతాబ్దం నాటిదండి. పటోలా శారీ. గోపికలతో శ్రీకృష్ణుడు. ఈ లైట్స్ డిస్టర్బెన్స్ అవుతున్నాయండి. గోపికలతో శ్రీకృష్ణుడు 19వ శతాబ్దం నాటి పిక్చర్ అనమాట అది. శిష్యులతో ఋషులు, ఇది 19వ శతాబ్దం నాటిది.
ఇది కూడా మీరు దూరం పెడితేనే కొంచెం కనిపిస్తుందండి, మీరు జూమ్ చేసుకుంటే. రాతి విగ్రహాలు నిజంగా అప్పుడు ఎంత మంచిగా చెక్కారు కదండి, అసలు డ్యామేజ్ అయిపోయినాయి. ఇవ్వండి బుద్ధ విగ్రహం, 18th సెంచరీది బుద్ధ విగ్రహం. ఇది పార్వతీదేవి, 17వ శతాబ్దం నాటిది. కల్కి, 18th సెంచరీ నాటి విగ్రహం. సీతమ్మదేవి, 18వ శతాబ్దం నాటి సీతమ్మదేవి. చక్ర తల్వార్, 19th సెంచరీ. ఇది కూడా పార్వతీ అమ్మవారిది, 17th సెంచరీ. ఇది విష్ణుమూర్తి, 17th సెంచరీ. లక్ష్మణుడు, లక్ష్మణ స్వామి. ఈ విగ్రహం వచ్చేసి 18వ శతాబ్దం నాటిది. కాంస్య విగ్రహాలండి ఇవి, బ్రాజ్ ఐడిల్స్ అంటారు కదా, కాంస్యం మన కాంస్య పథకాలు అలా గెలుచుకున్నామంటారు చూసిండ్రా, కాంస్యం మెటల్తో చేసిన విగ్రహాలు. ఇది ఫిరంగు అంటారు కదా, యుద్ధంలో వాడతారు. శాతవాహన కాలం ఇటుక అండి, 56 × 27 × 7 మీటర్స్. పెద్ద బంకుల, కరీంనగర్ జిల్లా. క్రీస్తు శకం 17వ శతాబ్దం. భలే ఉందండి ఇటుక. ఇప్పుడు ఇందులో 4వ వంతు కూడా రావట్లేదు ఇటుక సైజు. అన్ని పింగాణి అండి, పింగాణి వస్తువులు ఎంత బాగున్నాయి చూసారా మేకింగ్. 17th సెంచరీ అంటే 17వ శతాబ్దం నాడే ఇంత అందంగా ఉన్నాయండి ఈ పింగాణి వస్తువులు. ఫ్లవర్ వాజు, ప్లేటు, కలర్ కాంబినేషన్ బాగుంది, వైట్ విత్ బ్లూ. ఇది చైనా పింగాణి వస్తువులట ఇవి. మన గరుడ వాహనం, ఇది వచ్చేసి 16వ సెంచరీ, 16th సెంచరీ. మీర్ మహబూబ్ అలీ ఖాన్. సిల్వర్ కాయిన్స్ ఇవి. ఇవన్నీ సిల్వర్ కాయిన్సే అండి. పదహారు 17వ శతాబ్దం నాటి వెండి నాణాలు. ఇది మొత్తం నాణాల కలెక్షన్ అండి. నిజంగా మన దగ్గర ఉన్న నాణాలు కూడా ఇలా కలెక్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ అవి కూడా ఈ మ్యూజియంలోకి వెళ్ళిపోతాయండి. అంటే అన్ని కొన్ని బ్యాండ్ అవుతున్నాయి కదా, ఆ బ్యాండ్ అయినా మన దగ్గర ఉంటే అట్లే అట్టు పెట్టుకుంటే తర్వాత మన ముందు జనరేషన్ పిల్లలకు చూపించవచ్చు. మన దగ్గర అప్పుడు కరెన్సీ ఇలా ఉండేది, మన దగ్గర వెండి కాయిన్స్ ఇలా ఉండేవి అని చెప్పుకోవడానికి మంచిగా యూజ్ అవుతుందండి. ఇది మొత్తము నాణాల సెక్షన్ అన్నమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఉన్నది చూసిండ్రా. ఇష్వాకుల రాజుల సీసపు నాణాలు, 3వ శతాబ్దం నాటిదండి. ఇష్వాకులు అని గుర్తుపట్టిండ్రా, మన శ్రీరామచంద్రుల నాటిది. విష్ణుకుడిన రాజుల రాగి నాణాలు. తూర్పు చాళుక్య రాజుల రాగి నాణాలు. కాకతీయుల వెండి నాణాలు. కాకతీయులు అంటే మన వరంగల్ని పరిపాలించిన రాజులు, కాకతీయ రాజులు, వాళ్ళ వెండి నాణాలు. సిల్వర్ కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయిందండి. శాతవాహన రాజుల రాగి నాటి వెండి నాణాలు మొత్తం ఎంత బ్లాక్ అయిపోయింది చూసారా. ఇవి కూడా శాతవాహన రాజు నాటి నాణాలే అండి. ఉలోమవి కాలం నాటి నాణాలట. భలే ఉంది నేమ్ రోమన్ వెండి నాణాలు. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యూజియం హైదరాబాద్. ఇది ఫస్ట్ది.
సిల్వర్ రోమన్ కాయిన్స్, రోమన్ వెండి నాణాలు. ఇవ్వండి ఇవి పాత రాతి యుగపు పనిముట్లు, క్రీస్తుపురం 50,000 సంవత్సరాల నాటివి, మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానివండి ఇవి. ఇవన్నీ అవే రాతి పనిముట్లు. అప్పుడు హంటింగ్ చేయడానికి ఇవే వాడేవాళ్ళండి. మిడిల్ స్టోన్ ఏజ్ టూల్స్. ఇది మిడిల్ స్టోన్ ఏజ్ అంటే నేను చదువుకున్నాను చిన్నప్పుడు. ఇది ఒకటి గమనించారా, మనవుడు ఎలా వచ్చేవాడు అంటే ఓ కోతి నుంచి అవతారం ఎత్తి మనిషిలాగా ఎలా మారాడు అనడానికి ఇదో చిత్రం అండి. ఇది భలే ఉంటుంది కదా, కోతిలాగా పుట్టి తర్వాత మనిషి అవతారం ఎత్తడం. ఇదండి, ఇది విలుకాడు 14వ శతాబ్దం నాటిదండి. ఇదిగోండి గాయత్రి మాత పాలరాతితో చేసింది. ఎంత బాగున్నారు కదా అమ్మవారు. సప్త మాంత్రికలు అట. ఇలా తవ్వకాలు దొరుకుతూ ఉంటాయండి, నందులు లింగాలు అలా దొరికినవి కూడా ఇక్కడ తీసుకొచ్చి సేవ్ చేసి పెడుతుంటారు అనమాట. సో అలా ధ్వంసం అయిందే ఈ నంది. నాగిని 12వ శతాబ్దం నాటిది. భలే ఉంది ఈ నాగమ్మ. ఆల్వారు 14వ శతాబ్దం నాటి స్వామి. 12వ శతాబ్దం నాటి భైరవుడు. బ్రహ్మ. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నిటికీ రాసి పెట్టారనమాట, అంటే మనకు అర్థం కావడానికి అని చెప్పేసి. బ్రహ్మ 12వ శతాబ్దం నాటిది అన్నమాట. ఇది విష్ణుమూర్తి. వెంకటేశ్వర స్వామి. ఇది వచ్చేసి 15వ శతాబ్దం నాటిది వెంకటేశ్వర స్వామి. రాధమ్మకి పాపం ఒక హ్యాండ్ లేదు కనుకనే తను ఇక్కడ ఉన్నారనమాట. ఇది వచ్చేసి 14వ శతాబ్దం నాటిది ఈ అమ్మవారి విగ్రహం. ఇది కూడా 12వ శతాబ్దం నాటిది, 7వ శతాబ్దం నాటిది. మన లంబోదరుడు. ఈ గణపతి కూడా 13వ శతాబ్దం నాటిది. నటరాజస్వామి 12వ శతాబ్దం నాటిది. అబ్బా, మా అమ్మవారు వచ్చిందండి, మహిషాసురమర్దిని. అదే తాను మిస్ అవుతున్నాను అనుకున్నా, తను దర్శనం ఇచ్చింది చూసారా. ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు నాకు దర్శనం ఇస్తుంది ఇలా. ఇవన్నీ మా అమ్మవారు మహిషాసురమర్దిని 10వ శతాబ్దం నాటిది అమ్మవారి విగ్రహం ఇది. చూసినారా, మా అమ్మవారు ఎంత డ్యామేజ్ అయినా కానీ ఆమె మొహంలో కళ మాత్రం తప్పలేదు. చూసారా ఎంత బాగుంది మా అమ్మవారు. ఇదిగోండి అమ్మవారు వచ్చేసి 10వ శతాబ్దం నాటిది. నాగరాజస్వామి ఎంత బాగున్నాడు చూసినారా, మొత్తం మెలికలు తిరిగి. ఇది కూడా నాగిని. ఇది కూడా 12వ శతాబ్దం నాటిది. ఇదిగోండి మకర తోరణం 14వ శతాబ్దం నాటిది. ఇలా చాలా ఉన్నాయండి ఇలా మ్యూజియంలో. చెప్పాలి చూపించాలి అనుకుంటూ పోతే మేబీ ఈ స్టోన్స్కి కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఒకటి అంతే. చెప్పాను కదా శిథిలావస్థలో శివలింగాలు నందులు దొరుకుతాయని చెప్పేసి. ఇక మా లింగయ్య కూడా దర్శనం ఇచ్చాడు లింగ రూపంలో. ఈ అమ్మవారు చూసిండ్రో ఎంత బాగుంది. ఈ కలర్నే డిఫరెంట్ అండి. ఇలా మొత్తం ఓపెన్ ఉంటుందండి. దీని పక్కకే బస్ స్టాండ్, సారీ రైల్వే బుకింగ్ స్టేషన్, రైల్వే బుకింగ్ పక్కకే ఉంటుందండి మ్యూజియము. నిజంగా చాలా బాగుందండి. మీరు ఏమైనా కరీంనగర్ వాస్తవ్యులు ఉంటే మటుకు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. లోపలే కదండి, బయట కూడా ఉందండి. అంటే లోపల స్టోర్ చేసేవి లోపల స్టోర్ చేశారు. ఇలా పెద్ద పెద్దగా శిలా విగ్రహాలు ఉన్నాయి మటుకు ఇలా బయట పెట్టారనమాట. ఇది వచ్చేసి రైల్వే బుకింగ్ కౌంటర్ అనమాట. మనకి దీని పక్కగా వస్తుంది. దానికి క్వైట్ అపోజిట్ మన బస్ స్టాండ్, కరీంనగర్ బస్ స్టాండ్. ఇప్పుడు చూసింది మీరు దీని వెనకాలే అనమాట. జైన్ హెడ్ అంట. 9వ శతాబ్దం నాటిది బౌద్ధ స్తూప పలకము. ఇది వచ్చేసి 2వ శతాబ్దం నాటిదండి.
2nd సెంచరీ అంటే ఉంది, బట్ పోయింది. దీని పేరేంటో. ఇది వచ్చేసి 2వ శతాబ్దం నాటిది. చూసినరా, పాము మొహము నిజంగా పాము ఉందేమో అన్నట్టుందండి ఆ చెక్కడం. వినాయకుడు ఇది నగునూరు వినాయకుడు అట అండి. నగునూరులో దొరికిన వినాయకుడు 10వ శతాబ్దం నాటిది. నగునూరు అంటే మీకు ఐడియా వచ్చిందా? నేను మొన్న పెట్టాను కదా శిథిలావస్థలో శివాలయం అని. అది మస్కంపేట వినాయకుడు అట. ఇది 13వ శతాబ్దం నాటిది. నంది గంగిపల్లి. నిజంగా భైరవుడు అంటే భైరవులానే ఉన్నాడండి, భయంకరంగా. 12వ శతాబ్దం నాటిది ఇది కూడా. మహేశ్వరి అట, 7th సెంచరీ. వెల్ది అదో ఊరు పేరు, ఏదో విన్నానండి. వెల్ది ఇక్కడ విన్నాను. వెల్ది చాముండేశ్వరి అమ్మవారు, 7th సెంచరీది. తను కూడా చాముండేశ్వరి. కొంచెం చూస్తుంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి లెక్క ఉందన్నమాట. 9th సెంచరీ. భద్రకాళి అమ్మవారు. ఈ అమ్మవారిది ప్రస్తుతం అడ్రస్సు వరంగల్ భద్రకాళి టెంపుల్. విష్ణువు 13వ శతాబ్దం నాటిది. కోట్లింగాలు, అరువు మీకు కోట్లింగాలు వీడియో పెట్టాను కదండి, అక్కడ లభ్యమైందనమాట ఇది. కల్కి 14వ శతాబ్దం నాటిది. ద్వారబంధం 10వ శతాబ్దం. పెద్దపేట అన్నట ఇది. ఏముందండి చెక్కడం, అణువణువు భలే కనిపిస్తుంది. చూసిండ్రా? ఇంకొక పిల్లర్ని ఎంత బాగా చెక్కారు చూసిండ్రా ఆ కాలం. ఇది వచ్చేసి 10వ శతాబ్దం, 10th సెంచరీ. సుందరి కానీ ఫేస్ లేదు తనకి. ఇది వచ్చేసి 10వ శతాబ్దం నాటిది. పెద్దంపేట. అబ్బా, ఈ హనుమంతుడు చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాడో. హనుమంతుడు అంట క్రీస్తు శకం 10వ శతాబ్దం ధర్మపురిలోని హనుమంతుడు అనమాట ఇది. చూసారా ఎంత బాగున్నారు స్వామివారు. అంత పెద్ద ఆల్చిప్పల్ లాంటి కళ్ళు, పెద్ద నోరు, భలే ఉన్నారు స్వామివారు. ఇదిగోండి, దీని ఏమంటారంటే ఫిరంగి అంటారండి. దీంట్లో బుల్లెట్ పెట్టి పేల్చేదన్నమాట. ఎస్, పంచలోహ ఫిరంగి. ఇదిగోండి పంచలోహ ఫిరంగి, 18వ శతాబ్దం నాటిది. కరీంనగర్. కనిపిస్తుందా మీకు? ఎంత బాగుంది చూసిండ్రా. దీని మీద ఆర్ట్ కూడా భలే ఉందండి. ఇలాంటివి ముట్టుకోవడం కూడా అదృష్టమే అండి. ఆ కాలంలో మనం అప్పుడు లేము కదా, ఇప్పుడు చూస్తున్నాము అంటే కూడా మన అదృష్టమే. ఇలా టచ్ చేసి వీటిని ఫీల్ అవుతున్నాము, వీటిని చూసాము, ముట్టుకున్నాము అంటే కూడా మన అదృష్టంగానే భావించాలి. భలే ఉందండి. క్రాఫ్టింగ్ సూపర్ ఉందండి. ప్రతి ఒక్కటి క్రాఫ్ట్ సూపర్. గ్రేట్ వర్క్, గ్రేట్ జాబ్. లక్ష్మీనారాయణ స్వామి పాపం అమ్మవారి తల లేదనమాట. 12-13 శతాబ్దం నాటిదన్నమాట ఇది. ఇంత పచ్చగా ఉంది కదా. ఇది వీరంగల ఉంది. వీరంగల్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదండి. ఇది మొత్తం వీరంగలనే ఉంది వీటి మీద.
భక్తుడు డివోటీ ఇల్లంతకుంట 13వ శతాబ్దం. మైదాకు చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిందో. చాలా పచ్చగా ఉందండి. మల్లె చెట్టు కూడా, మల్లెపూలు కూడా పూసాయి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది మా మ్యూజియం? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరులో ఎవరైనా కరీంనగర్ వాస్తవ్యులు ఉంటే మట్టుకు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకు ఖచ్చితంగా విజిట్ చేయండి మ్యూజియంని. అలా అక్కడ వెళ్తే మటుకు మీకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయండి. సో మనము ఇప్పుడు ఎలా ఉన్నాము, మన పాతకాలంలో ఎలా ఉన్నారు, ఏ వస్తువుని ఎలా వాడారు అనేది మాత్రం ఈజీగా తెలిసిపోతుందండి. సో ఇదండి వాళ్ళ వీడియో.